వెల్కమ్ టు అమృతాస్ తాజా కిచెన్. చాలా రోజులైంది కదండి, కానీ నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే మనందరికీ ఎంతో ఇష్టపడే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే చికెన్ తందూరి ఎట్ హోమ్ అనమాట, విత్ హోటల్ స్టైల్. సో హోటల్ స్టైల్ అన్నందుకు నిజంగానే అట్లా ఉంటుంది, దీన్ని తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక 2 కేజీల చికెన్కి 1/2 కేజీ పెరుగు తీసుకున్నాను. అలానే 2 టీ స్పూన్ల కారం, ఉప్పు రుచికి సరిపడా, అలాగనే 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, అలానే ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం నేను వేసానంటే అరముక్క ఇంతకు ముందు వేసాను, ఇప్పుడు ఒక అరముక్క కూడా వేసుకున్నాను అనమాట. వీటిని మంచిగా మనము అలానే 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ ఎంత అయితే అంత చాలా బాగుంటుంది. అలాగని స్పైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ అయితే ఇట్స్ ఇనఫ్, సరిపోతుంది, చాలా బాగుంటుంది. వీటన్నిటిని మంచిగా మనము మిక్స్ చేసుకుందాం. పెప్పర్ కూడా బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్లీ తందూరికి అయితే కనుక 1.5 కేజీ నుంచి 1.5 కేజీ చికెన్ అయితే అవసరం అనమాట. సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు ఆ టైంకి 2 కేజీస్ అబోవ్ చికెన్ అయితే నాకు దొరికింది. సో దాన్ని కూడా మిస్ చేయడం ఇష్టం లేకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి 2 కేజీస్ అబోవ్ ఉన్న చికెన్ తీసుకొచ్చాను. సో ఈ మిశ్రమం అంతా ఏదైతే ఉందో దీన్ని మొత్తంగా మనము చికెన్కి మంచిగా అప్లై చేసుకోవాలి, బాగా పట్టించాలి. చికెన్ ఇందాక చూపించాను కదా, మొత్తంగా ఘాట్లు పెట్టుకున్నాం. ఆ ఘాట్లలో ఈ మసాలా అంతా కూడా మంచిగా ఇంకేటట్టు మనం బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇది వితౌట్ ఆయిల్, ఒక్క చుక్క నూనె కూడా నేను యాడ్ చేయలేదు, చూసారు కదా. అలానే ఇది నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. ఇది ఎయిర్ ఫ్రైయర్ జస్ట్ అంటే మీకు ఎలా ఆన్ చేసి చూపించడానికి జస్ట్ ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను. ఇది 180 డిగ్రీస్లో ముందుగా ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ 5 మినిట్స్ అయినా సరిపోతుంది, బట్ కొంచెం ఇదేంటంటే హెవీ కుక్ కాబట్టి నేను ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. అది ఇలా అయ్యేలోపు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. సో ఇది అయిన తర్వాత మనం ఈ చికెన్ని ఎంచక్కా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ఇలా స్టాండ్ ఇస్తారు, స్టాండ్లో పెట్టుకోవచ్చు, స్టాండ్ లేకపోతే డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు. బట్ నేను అది ఉంది కదా అని చెప్పి యూస్ చేశాను, కానీ అది లేకుండా అయితే నాకు సరిపోయేది, చిన్న చికెన్ అయితే. బట్ ఇది పెద్దగా ఉంది కదా, సో అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇట్స్ ఓకే, పర్వాలేదు. సో ఇదైతే కనుక ఇప్పుడు నేను మీకు చూడండి ఆప్షన్ చూపిస్తున్నాను. పక్కన ఉన్నదైతే కనుక టైమరు, యువతలో ఉన్నదైతే కనుక టెంపరేచరు. అయితే ఇక్కడ ఫ్రైస్ అని ఉంది కదా, అక్కడ 200 వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. నేనైతే దీన్ని 180 డిగ్రీస్లో 16 మినిట్స్ పెట్టుకున్నాను. పెట్టేసిన తర్వాత దాన్ని వదిలేయడం. చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిపోయిందో, వితౌట్ 1 డ్రాప్ ఆయిల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో దాన్ని మళ్ళా మనం ఒకసారి ఇలాగ తిప్పేసి మళ్ళీ ఒక్కసారి ఇంకో 15 మినిట్స్ పెట్టుకున్నాం. మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసామనుకోండి, అది పెట్టి మనం అసలు వేరే కుక్ కూడా చేసుకోవచ్చు. మన ఇంతలోపు అన్నము, రసము, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఇంచక్కా అయిపోతాయి అనమాట. దాని మీద మనకు దృష్టి కూడా పెట్టవసరం లేదు, అది మనకు బీప్ సౌండ్ కూడా ఇస్తుంది. సో ఈ విధంగా నేనైతే మళ్ళీ ఇది ఇంకో 16 మినిట్స్కి 180 డిగ్రీస్లో పెట్టి ఆన్ చేసి వదిలేసా. సో ఇలా చూసారా, అద్భుత, చూస్తుంటే నోరూరుతుంది కదా, పొగలు వస్తూ వేడిగా చికెన్ తందూరి రెడీ. దీన్ని మనము ఆనియన్స్, బ్లాక్ సాల్ట్, తర్వాత కాస్త కొత్తిమీర, అలా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా రోస్ట్ అయింది, చూసారా. నేను ఏమాత్రం దీన్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట, చాలా బాగా కుక్ అయింది. ఇది చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చేసిందో. సో ఇందులోనే చాలామంది ఇప్పుడు మన పెద్దవాళ్ళు అయితే కనుక జ్యూసీగా కాస్త స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఇంకో ట్రిప్ అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఈ అప్లై చేయగా మిశ్రమం ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు అటు ఇటు కూడా మనం కలుపుకోవాలంటే పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా అనమాట. పేస్ట్ మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలి ఆ పేస్ట్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అందులో ఈ చికెన్ మనం పెట్టేసిన తర్వాత మంచిగా ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఆ మసాలా మిశ్రమం మొత్తం చికెన్కి పట్టేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇది మనకి పార్ట్ అది వేరే అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి. బట్ చికెన్ పలంగా ఉంటేనే మనం చూడడానికి తినడానికి ఇష్టపడతాం కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా అటు ఇటు కలుపుకొని ఒక పెద్ద బౌల్లో పెట్టుకొని ఎర్రగా కాగిన బొగ్గుల్లో ఒక 2 టీ స్పూన్లు
గీ కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే ఆవాల నూనె కానీ వేసి వెంటనే మూత పెట్టేయాలి. ఈ విధంగా పొగలు వస్తాయన్నమాట. ఇంకేముంది, నోరు ఊరిపోయి చికెన్ తందూరి హోటల్ స్టైల్లో రెడీ అనమాట. ఇంకా పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తింటారు. దీనికి నేను మీకు చిన్న టిప్ చెప్తాను. ఇంకా సాఫ్ట్ స్మూత్గా రావాలంటే ముందు రోజు చికెన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మరుసటి రోజు నేను చెప్పిన ఈ మసాలా అంతా కూడా మనం రెడీ చేసుకొని అప్లై చేస్తే అసలు నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోతుంది. బట్ నేను చికెన్ మీకు చూపించడానికి అప్పటికప్పుడే నేను తీసుకొచ్చి చేసి చూపించాను అనమాట. దీన్ని ఎవ్వరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ప్లేటింగ్ చేసి టైం ఆ రోజు నాకు లేదు, చుట్టాలు వచ్చున్నారు. సో అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. బట్ ఫుడ్ మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.